హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్. ఈరోజు మీకు నేను రొయ్యలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్లోకి పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. అందులో వాటర్ పోసేసి నానబెట్టేసుకుందామని పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా అట్లా వాటర్ పోసేసి నానబెట్టేసుకోండి ఒక అరగంట. బిర్యానీ కోసం నేను 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4, బిర్యానీ మసాలా, 2 చిన్న టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సరే, రొయ్యలు కూడా బాగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పెద్ద స్పూన్తో వేసుకోండి, ఎందుకంటే రొయ్యల బిర్యానీ కదా, అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చూసారా, బిర్యానీ మసాలా వేసేసుకొని వేగినాక వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి కలిపి అందులోకి కొంచెం పసుపు, ఉల్లిపాయలకి సరిపోను సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, కొంచెం మెత్తబడిపోయినాయి కదా. ఇప్పుడు అందులోకి కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. వేసుకున్నాక అవి కూడా టమాటాలు పచ్చిమిరపకాయలు పోయే వరకు కొంచెం వేయించుకోండి. చూసారా, వేగిపోయినాయి కదా. ఇప్పుడు అందులోకి కూరకి, రైస్కి సరిపోయిన ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. గరం మసాలా పౌడర్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నానండి. గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని బాగా కలిసిపోయే వరకు కలిపేసుకున్న తర్వాత అందులోకి మనం శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాం కదండి, ఆ రొయ్యల్ని వేసేసుకోండి. కేజీ రొయ్యల్ని వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత మసాలా అంతా పట్టే వరకు రొయ్యలకి బాగా కలిసిపోయేదాకా కలుపుకోండి అనమాట. నేను చూసారా, అట్లా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆ రొయ్యల్లోకి వాటర్ అనేవి వస్తాయండి. ఆ వాటరు పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా, కొంచెం ఆల్రెడీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. చూసారా, వాటర్ అంతా పోయినాయి కదా, రొయ్యలు కూడా విడివిడిగా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి, 3.5 గ్లాసులు వాటర్ పోసుకోండి. 3.5 గ్లాసులు కొలత ప్రకారం వాటర్ అయితే పోసేసుకున్నాం కదా. పోసేసుకున్న తర్వాత ఒకసారి అందులోకి సరిపోను ఉప్పు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని అంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోండి. కలుపుకొని వాటర్ మరిగేంత వరకు ఉడకబెట్టాలండి. వాటర్ మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అంతా ఉంచేసేయాలండి. బియ్యంలో వాటర్ ఉంచుకోకూడదు, మొత్తం వంపేసేసి వేసేసుకోండి బియ్యం. ఎందుకంటే మనం కరెక్ట్గా నీళ్ళు పోసేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి వాటర్ ఉంచకుండా బియ్యం వరకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిసిపోయేదాకా కలిపేసుకొని చివరగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించేసుకుందామండి. చూసారా, అట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు వండనిద్దామండి. శాంతం ఉడికిపోలేదు, ఎసరు ఉన్నాయి కొంచెం, అవి మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గనిద్దాము. చూసారా, మూత తీసి చూసాము. ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో బిర్యానీ. చాలా పొడి పొడిగా వాటర్ అంతా ఇనికిపోయినాయండి. శుభ్రంగా చాలా బాగుంది. విడివిడిగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా బిర్యానీ. రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.